ఇక మరి ఆహా ఏదో కడుపులో ఏదో కథ పెద్ద ఏం లేదు, కథ ఏం లేదు, అన్ని మంచిగా ఉన్నాయి. ఏ, ఏ, ఏదో నడుస్తుంది అన్నట్టుగా అనుమానం. మరి ఏంది అప్పుడు ఉద్యమం సమయంలో అప్పుడప్పుడు బాగానే గెలిగిస్తావు, ఒంటి కాలం మీద లేచి కేసీరావు అని బాగానే ఆరు అరుచుకున్నావు కూడా. మరి ఇప్పుడు కాంగ్రెస్ లా నీకేమన్నా పతారా? మంచిగానే ఉంది, ఓ మంచిగానే ఉంది ఇప్పుడు. అంతేనా? పార్టీలో మొయ్యిన మొత్తం మోగుతుందా? మోగుతుంది. అమ్మా మరి ఎట్ట సంగతి? ఏమో ఈ కొత్తది గొర్రెల మాడుకు పాతది బర్రెల మాడుకు అన్నట్టు ఏమో ఆడంగా రబ్బరు బోళ్ళకు ఆడంగా పార్టీలు మారిన వాళ్ళకి ఏమో పదవులు ఏమో అంటగడుతుర్రాట. పార్టీ నమ్ముకొని ఇక మరి కష్టకాలంలో పార్టీని నడిపించిన వాళ్ళు ఏమో ఏదో నడుస్తుందట. నిజమేనా మాట? అట్లేం లేదు, అందరికి న్యాయం జరుగుతుంది. మాలంటలు కూడా మొన్ననే ఒక చిన్న పార్టీలో ఒక పదవి కూడా ఇచ్చారు. అమ్మా భవిష్యత్తులో కూడా ఇస్తారనేది నమ్మకం అయితే ఉంది. ముఖ్యమంత్రి గారు కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ పార్టీలో ఒక నమ్మకంతో విశ్వాసంతో యువతకు ఒక భవిష్యత్తు ఉంది అయితే నమ్మకంతో అయితే పోతున్నాం, పనిచేస్తున్నాం. ఇప్పుడు ఏం కొలువు వచ్చింది ఇప్పుడు చెన్నగాని దయాగారు? జనరల్ సెక్రటరీ ఇచ్చారు మొన్న, మళ్ళీ అప్పుడు అంత ముందుకు అధికార ప్రతినిధిగా ఉంటుంది, ఇప్పుడు జనరల్ సెక్రటరీ ఇచ్చారు. చూద్దాం, పార్టీ ఇంకా భవిష్యత్తులో యువతకు పెద్దపీట వేస్తా అంటారు రాహుల్ గాంధీ గారైనా, ముఖ్యమంత్రి గారైనా, మహేష్ కుమార్ గౌడ్ గారైనా.